ఏలూరు జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఏలూరులో మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని, పెదవేగి సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో నెలకొన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామన్నారు హోంమంత్రి. పశ్చిమ గోదావరి ఆకవీడు పెద్దపేట దాడి ఘటన కేసులో రిమాండ్లో ఉన్న 10 మంది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద వారికి మాజీ ఎంపీ హర్షకుమార్ స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు. విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిషిక్తా కిషోర్ పరిశీలించారు. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భక్తులు సంతోషంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో భానుడు నుండి సేద తీరేందుకు స్థానిక ప్రజలు తాటి ముంజలు తిని ఉపశమనం పొందుతున్నారు. ఈ వేసవిని తట్టుకోవాలంటే తాటి ముంజలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటే చాలా మంచిదంటున్నారు డాక్టర్స్. శ్రీకాకుళం జిల్లా బుడుమూమూరు గ్రామ సచివాలయం వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా రైతులను డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు రైతులు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మల్లారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బాలుడిపై కుక్క దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆ బాలుడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లూరు జిల్లా మిల్లంగు మిషివాలలో విషాదం నెలకొంది. జలపాతం వద్ద జారిపడి 3 మహిళలు మృతి చెందారు. ఫోటోలు దిగే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని సినీ నటి నయనతార దంపతులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం బయట నయనతారతో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చిందన్నారు. రేవంత్ పోవాలి, మార్పు రావాలి అనడానికి జీవన్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల తరగతి గదులు కూలగొట్టారు. తరగతి గదుల కూల్చివేతపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్జెండర్ సమాజానికి చెందిన వ్యక్తులు ధర్నా నిర్వహించారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లపై తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాల్సిందిగా వారంతా డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో మాయా గ్యాంగ్ అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పాత బస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓవైసీ నగర్ జవహర్ కాలనీలో బాసిత్ అనే యువకుడిపై మాయా గ్యాంగ్ కు చెందిన సోహైల్ సౌత్ దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగుల కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు గోపగాని మోహన్ గౌడ్. ఆర్ఎఫ్సీఎల్లో తనకు ఎలాంటి సబ్ కాంట్రాక్ట్ లేదని, ఇదంతా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో పాటుగా అతని అనుచరులే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలం గోపులాపురం గ్రామంలో సెల్ టవర్ వద్ద గ్రామస్తుల పనులను అడ్డుకున్నారు. సెల్ టవర్ నిర్మాణం వల్ల గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని సెల్ టవర్ ను తీసివేయాల్సిందిగా ధర్నా నిర్వహించారు. ఇరాన్ అమెరికా చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం అలర్ట్ అయింది. చర్చల సందర్భంగా ఇస్లామాబాద్ లో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. రాజధాని ఇస్లామాబాద్ లో మాత్రమే 2 రోజులు సెలవు ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.